మరొక పార్టీ అధికారంలో ఇంకొకలాగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇది శుద్ధ తప్పు. స్టీల్ ప్లాంట్లో బయట రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి గత 1900 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతూ ఉన్నాయి. ఈ రోజున అవకాశవాదంగా వ్యవహరిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. తన ఇంతకుముందు ఏం చెప్పాడు? నేను పక్క భగత్ సింగ్ వారసుని, చెగోవెరా వారసుని అని చెప్పాడు. ఈ రోజున సనాతన ధర్మం అంటున్నాడు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు అన్నాడు, అదే మహాప్రసాదం అంటున్నాడు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు ఎవరు రావట్లేదు అంటున్నారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ కోసం ఎవరన్నా పోరాడుతున్నారంటే అది కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పోట్లాడుతున్నాయి తప్ప మీ పార్టీలు కాదు అని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నాం. లోకేష్ బాబు గారి మాటలు మరీ దారుణంగా ఉన్నాయి. మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారా అంటున్నాడు. మా కుటుంబంలో కాదు, ఏ కార్మికుడి చనిపోయినా ఆ కార్మికులకు అండగా విశాఖపట్నం కార్మిక వర్గం యావత్తు అండగా ఉంటుంది. ఒక కాకి చనిపోతే 10 కాకలు వస్తాయి. అటువంటిది కార్మికులు 8 మంది చనిపోతే వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వండి అంటే మీకేటి సంబంధం? మీ కుటుంబం వాళ్ళు చనిపోయారా అని అడుగుతున్నాడు. ఇది పచ్చి దుర్మార్గం. అలాగే మేము రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు, మేం కాదు. మేము కార్మికుల తరపున నికరంగా పోరాడుతూ ఉన్నాం. కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించే వరకు ఐక్యంగా పోరాడుతాం. అవి సాధించే వరకు తీరుతాం. మొన్న గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినందుకు మా అందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ మేము తిరుగుతున్నాం. ఎల్జీ పాలిమర్స్లోని ఎసెన్షియా కంపెనీలో మా అందరి మీద కేసులు పెట్టారు. కాబట్టి వైఖరి మారింది మీరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరొక మాట్లాడుతున్నది మీరు. కాబట్టి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికులకు అండగా ఉంటాం. వాళ్ళు పోట్లాడి వాళ్ళకి చివరిగా వచ్చేవారు నష్టపరిహారం ₹1 కోటి చెల్లించే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ₹1 కోటి నష్టపరిహారం వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. మంత్రి వైఖరి ఎన్నాడాలి? మంత్రి రాజకీయ